మీద వ్యాజిన్ పెట్రోలియం జెల్లీని మనం ప్యాక్ని కనుక వేస్తే మీ మొహం అనేది 90లో ఉన్న మనకి 25లా కనిపిస్తుంది. ఎందుకంటే ఫేస్ మీద వయసు పెరిగే కొద్దీ ముడతలు వచ్చేస్తుంటాయి. కాబట్టి ముడతలు తగ్గేసి సన్నని గీతలు కూడా కనిపించకుండా చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మార్చుకోవచ్చు. ఈ ప్యాక్ని మీరు రెగ్యులర్గా ఈవినింగ్ టైంలో కనుక వేస్తే ఫేస్ పైన బ్లెమిషెస్, మొటిమలు గిల్లిన మచ్చలు, అలాగే ఓపెన్ పోర్స్తో కొంతమందికి చర్మం పైన హోల్స్ ఉంటాయి, అవి కూడా చాలా వరకు తగ్గిపోతాయి. పిగ్మెంటేషను, నలుపు ఇవన్నీ చాలా వరకు తగ్గించి ఫేస్ని చాలా బ్రైట్గా, చాలా స్మూత్గా చేస్తుందండి. ఎంతో చౌకగా మనం ఎక్కువ ఖర్చు చేయకుండా వ్యాలిన్తో ఈ ప్యాక్ని అప్లై చేసుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇక్కడ పాలనైతే తీసుకోండి, కాచి చల్లార్చిన పాలనే తీసుకోండి. ఇప్పుడు వేరే ఒక క్లీన్ బౌల్ తీసుకోండి, అందులో 2 స్పూన్ల వరకు ఈ కాచి చల్లార్చిన పాలనైతే వేసుకుందాం. పాలు మన చర్మాన్ని లోతుగా శుభ్రం చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. అప్పుడే మన చర్మం లోపల ఎక్కువగా జిడ్డు పేరుకున్న, అలాగే మొటిమలు ఇవన్నీ కూడా వాటన్నిటిని శుభ్రం చేయడానికి పాలు చాలా వరకు పనిచేస్తాయి. చర్మాన్ని తాజాగా ఫ్రెష్గా ఉంచుతుంది. తర్వాత ఇక్కడ గ్లిజరిన్ని తీసుకుందాం. గ్లిజరిన్ని ఇందులో 1 స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఈ గ్లిజరిన్ మీ దగ్గర లేకపోతే ఈ ప్రోడక్ట్ లింక్ని ఈ వీడియోలో నేను ఇస్తానండి. మీకు కావాలనుకుంటే వీడియోని మీరు ఫింగర్తో ఇలా టచ్ చేశారంటే లెఫ్ట్ సైడ్లో ప్రోడక్ట్స్ ఉంటాయి, మీకు కావాలనుకుంటే అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. చర్మము మీకు పొడిబారిగా ఉంటే చర్మాన్ని పొడిబారనీయకుండా చాలా స్మూత్గా ఉంటుంది. కాబట్టి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మీరు గ్లిజరిన్ కనుక ఇలా ప్యాకులు వేసుకుంటే మీ చర్మం అనేది చాలా తాజావంతంగా చక్కగా ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు డ్రై స్కిన్ ఏదైనా ఇబ్బంది ఉంది, మేము ఏదైనా ప్యాక్ వేస్తే అనుకున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు, ఎలాంటి డౌట్ అవసరం లేదు. హ్యాపీగా ఈ ప్యాక్ని మీరు డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, అది కొంచెం కలిపేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న కడాయిని స్టవ్ వెలిగించి స్టవ్ పైన అయితే పెట్టుకోండి. ఇప్పుడు వంటింట్లో ఉండే పసుపునైతే తీసుకోండి. 2 స్పూన్ల వరకు వేసుకోండి, సరిపోతుంది. లేదనుకుంటే కాస్తగా ఇంకొక స్పూన్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. దీన్ని చక్కగా నల్లగా అయ్యే వరకు రోస్ట్ అయితే చేసుకోండి. మరీ నల్లగా కాదు, కొంచెం రంగు మారుతుంది అనుకున్నప్పుడే స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఈ ప్యాక్ కోసం మనం పసుపుని ఎందుకు తీసుకుంటున్నాం అని అంటే, పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మాన్ని దెబ్బతిననీయకుండా కాపాడతాయి. అలాగే ముడతల్ని తగ్గించడానికి పసుపు చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్యాక్ కోసం పసుపుని కాస్త వేయించుకుని మనం ప్యాక్ని కనుక వేసుకుంటే ఇలాంటి మంచి లాభాలు ఉన్నాయి. ఇప్పుడు వేయించిన తర్వాత అది కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ని మనము ముందుగా వేసుకున్న ఈ పాలల్లో మనము యాడ్ చేసుకుందాం. ఇది పాలు కొంచెం మీరు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ పాలను వేసుకొని ఈ పౌడర్ కనుక తక్కువ వేసుకుంటే ప్యాకు మనకి లూజ్ అయిపోతుంది. కొంచెం చూసుకొని వేసుకోండి. ప్యాక్ని ఫేస్కి అప్లై చేయడం వల్ల మన ఫేస్ పైన బ్యాక్టీరియాకి సంబంధించిన ఏవైనా ఉన్నా కూడా వాటిని చంపేయడానికి మనకి పసుపు అనేది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అప్పుడే మచ్చలు ఈజీగా తగ్గిపోతాయి. ఇంకా మీకు ఆయిల్ స్కిన్ ఉంది, మాకు డ్రై స్కిన్ ఉంది అని అనుకున్న వాళ్ళైనా సరే ఈ ప్యాక్ని చక్కగా హ్యాపీగా వాడుకోవచ్చండి. మీకు ఆయిల్ స్కిన్ కూడా చక్కగా రిమూవ్ అయిపోతుంది, డ్రై స్కిన్ కూడా రిమూవ్ చేసి స్మూత్గా చేస్తుంది. ఇప్పుడు నేను ఇందులో వేస్తుంది మంజిస్టా పౌడర్. ఇది ఏంటి, దేనికి యూజ్ అవుతుంది అని అంటే, పిగ్మెంటేషన్ తగ్గించడానికి, అంటే పిగ్మెంటేషన్ని తగ్గించడానికి మంజిస్టా పౌడర్ చాలా బాగా పనిచేస్తుందండి. కొంతమందికి డార్క్ స్కిన్ ఉంటుంది, కొంతమందికి ఫేస్ మీద బాగా నుదురు భాగంలో, చెంపల భాగంలో విపరీతంగా నలుపు వచ్చేసి బాగా జిడ్డుగా పట్టేసి ఉంటాయి కదా, అలాంటి వారికి మంజిస్టా పౌడర్తో ఈ ప్యాక్ని కలిపి వేసుకుంటే మనకి ఫేస్ అనేది ఈవెన్గా చాలా చక్కగా తెల్లగా అవుతుందన్నమాట. మీరు కలర్ రావాలన్నా కూడా మంజిస్టా పౌడర్ని ఈ ప్యాక్లో మనం చక్కగా కలిపి వేసుకుంటే మీరు కలర్ కూడా చక్కగా వస్తారు, తెల్లగా అవుతారనమాట. డార్క్గా ఉన్న వాళ్ళకి రంగు మారడానికి ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ నేను 1 స్పూన్ వరకు వేశాను. మీకు మంజిస్టా పౌడరు తెలుసా, తెలియదు అనుకుంటే మీరు ఆన్లైన్లో ఒకసారి వెళ్ళి మంజిస్టా పౌడర్ అని కొట్టి చూడండి. దానివల్ల లాభాలు చాలా వరకు ఉన్నాయండి స్కిన్ మీద. కాబట్టి మీరు
మీ స్కిన్ పైన పిగ్మెంటేషన్ ఉంది అనుకున్న వాళ్ళకి, కలర్ రావాలి అనుకున్న వాళ్ళకి ఆర్డర్ పెట్టుకొని వెంటనే మీరు దీన్ని యూజ్ చేసుకోండి, లేట్ చేయకండి. ఓకే, దీని లింక్ కూడా నేను ఈ వీడియోలో ఇస్తాను. స్క్రీన్ మీద ట్యాప్ చేశారంటే మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తాయి. అక్కడ నుంచి డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్యాక్ని ఇలా కలిపిస్తాం కదా, దాన్ని కొంచెం పక్కనైతే పెట్టేసేయండి. ఎక్స్ట్రాగా ఒక బౌల్ అయితే తీసుకోండి. దీనికోసం ఇందులో ఒక చిన్న ఈ విటమిన్ క్యాప్సూల్ని అయితే తీసుకుందాం. ముఖం మీద ముడతల్ని తగ్గించడానికి ఈ విటమిన్ క్యాప్సూల్ కూడా అమేజింగ్గా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ విటమిన్ క్యాప్సూల్ అయితే వేరే ఒక బౌల్లో తీసుకోవాలి. ఇది ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. ఓకే, ఈ విటమిన్ క్యాప్సూల్ మీ దగ్గర లేకపోతే ఇందులో కొంచెమే ఒక కొద్దిగా కొబ్బరి నూనె అయితే యాడ్ చేసుకోండి. కొబ్బరి నూనె కూడా లేదు అనుకుంటే దాని ఆప్షనల్లో మీరు బాదం నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ వ్యాజ్లిన్ని ఇక్కడ కొంచెం అయితే వేసుకోండి. ఇప్పుడు వ్యాజ్లిన్ని ఇక్కడ తీసుకున్న ఈ విటమిన్ క్యాప్సూల్ ఆయిల్ని కూడా రెండింటిని బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. మనము ప్యాక్లో కూడా వ్యాజ్లిన్ వేసామండి, అది నేను అక్కడ చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. మనం ప్యాక్లో కూడా వ్యాజ్లిన్ వేసి ప్యాక్ని అప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా మనం వ్యాజ్లిన్ని కొంచెం ఈ విటమిన్ క్యాప్సూల్ ఆయిల్ని కూడా రెండింటిని కలిపేసి ఇలా మీరు బాగా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఈ రెండు ఎలా యూజ్ చేయాలి, దేని తర్వాత ఏది పెట్టాలనేది నేను చెప్తాను. మీరు ఈ ప్యాక్ని తర్వాత ఇక్కడ మనము తీసుకున్న వ్యాజ్లిన్ అలాగే ఈ విటమిన్ క్యాప్సూల్ని బాయ్స్ గర్ల్స్ అందరూ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ని ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో యూజ్ చేసుకోండి. మీకు ఈవినింగ్ టైంలో కనుక యూజ్ చేసుకుంటే మీకు ఉదయం కల్లా రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మీ ఫేస్ని చక్కగా సోప్తో కానీ వాటర్తో కానీ ఫేస్ వాష్తో కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే వాటితో ఫస్ట్ ఫేస్ని వాష్ చేసుకోండి. చక్కగా ప్యాక్ని అప్లై చేసే ముందు ఫేస్ని చాలా వరకు మంచిగా క్లీన్ చేసుకోవాలి. అది ముఖ్యమైన విషయం అన్నమాట. ఇప్పుడు ప్యాక్ని మీ ఫేస్కి చక్కగా కొంచెంగా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మర్దన కూడా చాలా మంచిదండి. ఫేస్ మీద ఈ ప్యాక్ని కాస్త మర్దన చేస్తూ ప్యాక్ని ఇలా రాసుకుంటూ పెట్టాలన్నమాట. ఇలా మర్దన చేసినప్పుడు ఫేస్ అనేది డ్రైగా ఉన్నా ఆయిల్గా ఉన్నా కూడా మనకి చక్కగా రిమూవ్ అయిపోతుంది. కాబట్టి మీరు మర్దన చేస్తూ ఈ ప్యాక్ని వేసి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ప్యాక్ని వాటర్తో వాష్ చేసేయండి. ఇలా మీరు సోప్ పెట్టాలనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అప్లై చేయండి సోప్ని. ఆ రోజు మాత్రం సోప్ని పెట్టకూడదు. ఇప్పుడు మనం ప్యాక్ని వాష్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ రెమెడీ ఈ విటమిన్ క్యాప్సూల్ ఆయిల్ తర్వాత వ్యాజ్లిన్ని కలిపాం కదా, దీన్ని ఒక మంచి లోషన్లో ఫేస్కి అప్లై చేయాలి. ఫేస్ని అలా ఖాళీగా ఉంచకూడదు. మీకు ఎందుకంటే ప్యాక్ పెట్టిన తర్వాత డ్రైగా అనిపించినా ఇంకేదైనా ఇబ్బందిగా అనిపించినా చాలా మెత్తపరుస్తుంది అనమాట. ఇది చాలా మటుకు అందరూ యూజ్ చేసుకోవచ్చు. 90+ ఉన్నా సరే మీరు మాత్రం అమ్మమ్మ అనిపించుకోకుండా నానమ్మ అనిపించుకోకుండా ఏ వయసులో ఉన్నా సరే మీ వయసు 20+ కనపడాలంటే చక్కగా హోమ్ రెమెడీని పాటించండి. మీ ఫేస్ అనేది యంగ్ లుక్లా కనిపిస్తుంది. ఇంత మంచి హోమ్ రెమెడీ మీకు నచ్చిందా? కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒకసారి అయితే బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరి మరొక మంచి హోమ్ రెమెడీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.